गुड आफ्टरनून अंडी। गुड आफ्टरनून सर। विजेता गारू एंड उमा गारू आप दोनों अनम्यूट कीजिए। ओके, तो विजेता जी आप प्रश्न पूछिए। ओके, तेलुगु में सेंटेंस पढ़कर ओके हिंदी ओके। में ट्रांसलेट कीजिए। उमा जी पर आंसर बोलिए। ओके, या शुरू कीजिए। हम्म। మీరు రోజు ఆఫీస్ లో హిందీలో మాట్లాడతారా? హిందీలోనే हम्म। మాట్లాడతారా? हम्म। आप रोज ऑफिस में हिंदी में ही बात करते हैं क्या? बात करते हैं कि ఇప్పుడు ఆపోజిట్ లో अपने सामने मैडम है ना, थोड़ा चेंज कीजिए हाँ, थोड़ा। बात करती है ना? आप बात कर। रोज हिंदी ऑफिस में आप रोज दफ्तर में हम्म। हिंदी में ही बात करती है ना? కత్తి హేనా అంటే మాట్లాడతారు కదా అంటే నా పెడతాం, మాట్లాడతారా అన్నాం కాబట్టి बात నాకి करती జరుగుతుంది. है। బాత్ కర్తీ హై నా, బాత్ కర్తీ హై క్యా అన్నమాట అంతే. बात करती है। ఓకే, ఏ సుమా గారు నేను ఆ రోజు వి- ఆఫీస్ లో విజేతాజీ, నేను రోజు ఆఫీసులో హిందీలోనే మాట్లాడతాను. मैं रोज दफ्तर में हिंदी में ही बात करती हूँ. బాత్ కర్తీ హూ. ఓకే, ఇక్కడ ఇద్దరు లేడీస్ కాబట్టి తీ అన్నమాట. आप रोज ऑफिस में हिंदी में बात करते हैं क्या? हाँ, मैं रोज ऑफिस में हिंदी में बात करती हूँ. ओके, यस मैडम. और एक వర్బ్ చేంజ్ कर रहा हूँ मैं. ఓకే, ఉమాజీ, ఉమా గారు మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు అడగండి. ఉమా గారు మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు? उमा जी, आप खाली समय में क्या करती हम्म, है? क्या करती है मैम, बोलिए। खाली समय में क्या मैं करती है? खाली समय में हिंदी प्रैक्टिस हम्म। कर रही हूँ करता नो, हूँ करता करती हूँ हूँ मिल लेडीज करती కదా. हूँ ఓకే, करती मैं हूँ खाली समय में हिंदी ప్రాక్టీస్ करता हूँ, प्रैक्टिस హిందీ करती ప్రాక్టీస్ हूँ करती करती हूँ. हूँ. అంటే రెగ్యులర్ యాక్షన్స్ అడిగారు. ఇప్పుడు ఉమా గారి ఒక ఏదైనా సమ్ హ్యాబిట్ ఆదత్ పూచి ఎట్లా అడుగుతారంటే, ఓకే ఉమా గారు మీరు టీ కాఫీలు తాగుతారా? హ్యాబిట్ టీ ఆన్ కాఫీ ఆర్ కాఫీ తాగుతారా మీరు జనరల్ గా హ్యాబిట్? उमा जी, आप टी और कॉफी पीती है क्या? पीती है क्या? यस मैम, आंसर. हाँ हाँ विजेता जी, हम्म। मैं रोज अ, जरूर कॉफी पीती हम्म. हूँ, सुबह पीती, कॉफी पीती हूँ. సుబహ కాఫీ పీती हूँ. అదే నాకు అలవాటు ఉంది అంటే, నాకు అలవాటు ఉంది. मुझको आदत है। यस, मुझे आदत है, मैं आदत आदत है है, मैं, मुझे आदत है, मैं मैं आदत रोज కాఫీ या పీती हूँ తాగుతాను. पीती हूँ. ఓకే, ఇలాగా మనం ఎదుటి వాళ్ళని సామ్నే వాళ్ళకో వాళ్ళ రెగ్యులర్ యాక్షన్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ అడగాలంటే ఇట్లా యూస్ చేస్తాం. అదే ఇదే రెగ్యులర్ యాక్షన్స్ లో పాస్ట్ లో ఎట్లా అడగాలి? ఓకే, ఎస్ విజేత గారు అడగండి. ఉమ గారు మీరు. ఉమ్. మీరు బస్ స్టాండ్ లో బస్ ఎక్కే వాళ్ళు కదా? उमा जी, आप बस स्टैंड में बस चढ़ते हैं ना? ప్రెసెంట్ కాదు కదా, ఎక్కే పాస్ట్ వాళ్ళు కదా, కదా? ఎక్కే ఆ, వాళ్ళు కదా. ఎక్కే వాళ్ళు కదా? ఇక్కడ ఫస్ట్ యాక్చువల్ గా మీరు ఏమన్నారు, చెడితే హై అన్నారు. ఆ హై చढ़ते था తీసేస్తే ना? ఇప్పుడు చढ़ते था ना? ఇప్పుడు మీ ఆపోజిట్ లో మేడం ఉన్నారు కదా. చढ़ती था ना? ఆహా, చడితి తా కూడా थी మారిపోద్ది, చడితి थी ना. చढ़ती थी ना? ఓకే సార్। ఆ బస్ స్టాండ్ మే బస్ చడితి थी ना, ఈ స్టాప్ లో ఎందుకు ఎక్కుతున్నారు? इस इस स्टॉप में क्यों चढ़ रही है? రహీ హే అంటే ఇప్పుడు ఎక్కుతున్నారు అనమాట. అప్కే సామ్ మీ ఎదురు ఇక్కడే ఉన్నారు అక్కడ. సో క్యో చడ్ రహే అంటే ఇంతకు ముందు వేరే స్టాప్ లో ఎక్కేవాళ్ళు అనమాట, బస్ స్టాండ్ లో ఎక్కే వాళ్ళు కదా. బస్ స్టాండ్ మే బస్ చడితీ థీ నా, అప్ ఇస్కా బస్ బస్ స్టాప్ మే క్యో చడ్ రహే? ఓకే మేడం, ఆన్సర్. మేము విజేతా జీ, ఉమ్, మేము లాస్ట్ మంత్ వరకు बस स्टैंड దగ్గర ఉండేవాళ్ళం. ఉమ్, पिछले महीने तक हम ఉమ్, बस स्टैंड के पास रहते थे. ఓకే. ఈ ఉమ్, ఏరియాకి వచ్చి వారం రోజులైంది. ఉమ్, इस इलाके के आ, వచ్చి. आकर ये इससे आकर ఉమ్, आ, एक हफ्ता हुआ. ఇక ఓకే. ఉమ్, आ, आ, అందుకే ఇక్కడ ఎక్కుతున్నాను. ఉమ్, इसीलिए यहाँ चढ़ रहा हूँ, चढ़ చడ్ रही రా, हूँ. చడ్ రహీ चढ़ హూ. ఓకే, चढ़ డిఫరెన్స్ रही చూడండి సెంటెన్స్. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ మే బస్ స్టాండ్ మే చడితీ హై. ఇక్కడ ఎక్కే వాళ్ళు కదా అన్నప్పుడు గతంలో కదండి. हाँ, అప్పుడు చడితే తేనా, జెంట్స్ चढ़ते అయితే थे చడితే चढ़ते తేనా. అదే चढ़ते మేడం అయితే చడ్తీ చढ़ती థీనా. थी। चढ़ती थी. ఇప్పుడు ఎక్కుతున్నారు కాబట్టి ప్రెసెంట్ కండిషన్. ఏం లేదండి, మనం హిందీ మాట్లాడేటప్పుడు చాలా మంది ఎందుకు మాట్లాడలేరంటే, అది ఏ టెన్స్ ఐడెంటిఫికేషన్ కష్టం. అది ప్రెసెంటా? ఓకే, ప్రెసెంట్ లో ఏంటి, రెగ్యులరా, రెగ్యులర్ యాక్టివిటీయా, పాస్ట్ లో, పాస్ట్ లో అయిపోయిందా, పాస్ట్ కంటిన్యూసా, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్?
ఈ ఎగ్జాక్ట్గా ఇది ఐడెంటిఫై చేస్తే మనకు మాట్లాడడం వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నారు అంటే ఎక్కుతున్నారు, మీ కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి చढ़ रहे हैं అన్న. అప్పుడు మేమన్నారు, మేము పిछले महीने तक बस स्टैंड के पास रहते थे, ఉండే వాళ్ళం. रहते थे అది ఇప్పుడు అనుకోండి రైతే హయ్యే, रहते పాస్ట్ కాబట్టి రెగ్యులర్ గా గతంలో ఉన్నారు, ఉండేవాళ్ళు రైతే थे. रहते 1 थे వీక్ అయిపోయింది, సేమ్ చढ़ रहा हूँ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇట్లా వేరే క్వశ్చన్ వర్బ్ మారుస్తున్నాను మేడం విజేత్ గారు. ఉమ Yes, sir. గారు, మీరు హిందీ క్లాస్ జాయిన్ అవ్వక ముందు ఈ టైంలో ఏం చేసేవాళ్ళు? उमा जी, आप हिंदी क्लास में ज्वाइन होने के पहले ఉమ్, इस समय में क्या करते थे? करती మేడం थी ఉన్నారు, क्या మేడం करती ఉన్నప్పుడు थी? ఇక్కడ నేను జంట్ గానే అట్లా ఇచ్చాను, లేడీస్ అడుగుతారు కాబట్టి చడితే తే బదులు आप क्या करती थी, करती थी क्या करती थी. तो मैडम आंसर मैं मैं ఈ టైంలో ఏం చేసేవాళ్ళు యాక్చువల్ మీరు? ఈ ఆఫ్టర్నూన్ టైం కదా, మరి ఈ టైంలో క్లాస్ లేనప్పుడు అది నయ్యి इसके అవుతూ క్యా पहले కర్తే थे? ఉమ్, खाने के बाद मैं टीवी में ఉమ్, यूट्यूब में टीवी सीखती थी या क्या देखती थी, क्या सीखती थी आप? हिंदी सीखती थी इसी समय में भी हिंदी क्लास ज्वाइन होने के पहले हिंदी सीखती थी. हिंदी सीखती थी నేర్చుకునేదాన్ని. ఓకే గుడ్. అంటే యూట్యూబ్ మీద దగ్గర హిందీ సీక్తీ థీ, హిందీ సీక్తీ థీ, నేర్చుకునేదాన్ని. ఎప్పుడు? రోజు ఈ టైంలో. रोज ఓకే. ఎస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఆప్ పూछे మ్యామ్. ఎవరు? ఉమ हाँ, గారు हाँ। మీరు అడగండి. ఎస్. విజేత గారు, మీరు ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? विजेता जी आप यहाँ ఉమ్, किसके लिए इंतजार कर रहे हैं రహే యా రహి? रही क्या रही है क्या रही है क्या जेंडर रही बट మార్చేసుకుందాం. क्या विजय क्या रही विजेता जी, आप यहाँ किसके लिए इंतजार कर रहे हैं? मैडम आंसर बोलिए. పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది. हम्म बच्चों स्कूल से आने के आने का टाइम समय हुआ. हुआ हुआ. నేను పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను. मैं बच्चों हम्म के लिए इंतजार कर रही हूँ. यस. అంటే రెండు యాక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. मैं बच्चों के लिए इंतजार कर रही हूँ. ओके. आप किसके लिए इंतजार कर रहे हैं? मैं बच्चों के लिए इंतजार कर ఓకే रही हूँ. ओके. ఓకే फॉर एग्जांपल, ओके, वर्ब चेंज कर रहा हूँ मैं. ఓకే. ఆ, ఉమాజీ आप पूछे. విజేత్ గారు, మీరు హిందీ ఎందుకు నేర్చుకుంటున్నారు? విజేత్ గారు, మీరు హిందీ ఎందుకు నేర్చుకుంటున్నారు? विजेता जी आप हिंदी अ, अ, ఉమ్, ఎందుకు क्यों నేర్చుకుంటున్నారు? सीख रहे हैं क्यों सीख रहे हैं यस. क्यों सीख रहे रही? या क्यों सीख रहे हैं मैडम కాబట్టి హిందీ क्यों सीख रहे हैं? मैडम आंसर बोलिए, आप ही बोलिए अपना आंसर. మా కమ్యూనిటీలో లేకపోతే టూర్స్ లో సంథింగ్ ఏదో రీజన్ ఉంటది కదా మీకు. उमा जी, मुझे ఉమ్, लैंग्वेज भाषा सीखने ఉమ్, की ఉమ్. रुचि है, इंटरेस्ट है. रुचि है. मुझे हिंदी सीखने, भाषाएं, अनेक भाषाएं सीखना रुचि है. अनेक भाषा सीखना रुचि है, हम्म इसलिए मैं हिंदी सीख रही हूँ. ఎస్. इसलिए मैं हिंदी सीख रही हूँ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఓకే. నాకు తీర్థయాత్రలు చేయటం ఇష్టం. నాకు తీర్థయాత్రలు చేయటం ఇష్టం. मुझे ఉమ్, तीर्थ यात्रा करना ఉమ్. पसंद है. పసంద్ హై, అచ్చా లగ్తా హై. ఓకే. మేము ఎక్కువగా టూర్స్ వెళ్తాము. మేము ఎక్కువగా నార్త్ ఇండియా టూర్స్ వెళ్తాము. हम ज्यादा ఉమ్, ज्यादा నార్త్ ఇండియా టూర్స్ చూసాను అంటే వెళ్తాము. ఉమ్, इंडिया टूर जाते हैं ఆ, हम ज्यादा नॉर्थ इंडिया टूर्स ज्यादा नॉर्थ इंडिया टूर्स जाते हैं. జాతే హై. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా కష్టం అయిపోతుంది. అక్కడికి నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు హిందీ రాకపోవడం కారణంగా చాలా కష్టం అయిపోతుంది. नॉर्थ इंडिया जाते समय हिंदी में बात करना मुश्किल हो रहा है, हो ఓకే. रही है. అందువల్ల హిందీ నేర్చుకుంటున్నాను. इसलिए हिंदी सीख रही हूँ. ఇస్లియే హిందీ సీక్ రహీ హూ, నేర్చుకుంటున్నాను. ఓకే. ఎస్. ఓకే. ఉమ గారు, ఫోర్త్ క్వశ్చన్ అడగండి. మీరు నిన్న బస్ స్టాండ్ లో ఒక అతనితో మాట్లాడుతున్నారు కదా, ఆయన ఎవరు? कल बस स्टैंड में एक ఉమ్, आदमी से बात कर रहे थे ना
वो कौन है? बात कर रहे थे या मैडम है ना? रही थी। वह रहती, बात कर बात रही थी ना, बात कर रही ఆయన थी ना। ఆయన वो ఎవరు? वो वो कौन है? ఓ कौन है? ఎస్ మ్యామ్ ఆన్సర్. ఆయన మా బాబాయ్. वो मे आ, मे मेरी चाचा है। मेरा। मेरा मेरे चाचा है। मेरे मेरा मेरा या రెస్పెక్ట్ ఇస్తే మేరే చాచా హై. मेरे चाचा हैं। बाजारలో అకస్మాత్తుగా కనిపించారు। बाजार में अचानक दिखाई दिया। నేను మా బాబాయ్తో మాట్లాడుతున్నాను। मैं मेरे चाचा चाचा से बात कर रही మాట్లాడుతూ कर रही रही थी। రహీ థీ. ఇక్కడ నేను చెంట్ కాబట్టి బాత్ కర్ రహా థా అన్నాను. మీరు లేడీస్ కాబట్టి బాత్ కర్ రహీ థీ. అంటే ఎప్పుడండి? మీరు చూస్తున్న నిన్న టైంలో, ఆ టైంలో జరుగుతుంది అన్నమాట. అంటే పాస్ట్ లో కంటిన్యూస్ అన్నమాట. ఓకే, బాత్ కర్ రహే థే మై బాత్ కర్ రహీ థీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉమా గారు అడగండి. ఆ విజేత గారు, నేను మీకు నిన్న కాల్ చేశాను. చెప్పండి విజేత గారు, నేను మీకు నిన్న కాల్ చేశాను. विजेता जी, ఉమ్, मैंने आपको कल कॉल किया, కాల్ కియా కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. लेकिन आप फोन नहीं उठाया। ఓకే, మీరు నేను ఫోన్ చేసిన టైంలో ఏం చేస్తున్నారు? मैं मैं फोन करते समय आप क्या कर रहे थे? క్యా కర్ రహే థే. ఓకే, ఎస్ మ్యామ్. పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. మీరు చెప్పండి విజేత గారు. పిల్లలు స్కూల్ నుంచి అప్పుడే వచ్చారు. बच्चों उ- स्कूल देर से तभी 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 स्कूल से आए थे। आए थे स्कूल से अभी तभी आए थे అప్పుడే వచ్చారు. నేను వాళ్ళ కోసం ఆ నేను వాళ్ళ కోసం స్నాక్స్ వండుతున్నాను. ఆ టైంలో మీరు ఫోన్ చేసిన టైంలో నేను పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తున్నాను. आप फोन करते समय मैं बच्चों के लिए स्नैक्स बना रही थी। అందువల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. इसलिए मैं फोन नहीं उठाया। జస్ట్ ఇస్లే మై ఫోన్ నహీ ఉఠాయా, అందుకే उठाया, ఫోను లిఫ్ట్ उठाया। చేయలేదు. ఓకే మ్యామ్, ఎస్, వెరీ గుడ్.